కమిషనర్ గా జి సృజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలను తీసుకున్నారు. ఈ నెల 10న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియడంతో మేయర్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్ గా మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ 3 కార్పొరేషన్లో బాధ్యతలను తీసుకున్నారు. అయితే పాలక మండలి లేదనే లోటు తెలియకుండా ప్రజలకు జవాబుదారీ పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్లకు సూచించారు జయేష్ రంజన్. అయితే జీహెచ్ఎంసీ విభజనను పట్టుబట్టి సీఎం రేవంత్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారన్న టాక్ ఉంది. మొదటి నుండి హైదరాబాద్ను 300 డివిజన్లతో ఒకే కార్పొరేషన్ గా ఉంచాలని అనుకున్న పరిపాలనా సౌలభ్యం కోసం 3గా విభజించారు. అయితే ప్రభుత్వం చర్యలను విపక్షాలు, ప్రతిపక్షాలు, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ స్వరూపాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డాయి విపక్షాలు. అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా రేవంత్ సర్కార్ విభజన ప్రక్రియను పూర్తి చేసింది. 3 కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు, అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టే. ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీలను మేము తిరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు, ఐసోలేటెడ్ విలేజెస్ మున్సిపల్ హెడ్ క్వార్టర్గా చాలా దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. జీ రామ్జీ పథకం, ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో కలవడం ద్వారా వాళ్ళు కోల్పోతారు. పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు చాలా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవుతోంది. జీహెచ్ఎంసీని విభజించడంతో సర్కార్ ఉద్దేశం ఏంటి? ఏం ఆశించి 3గా విభజించారు? పరిపాలనా సౌలభ్యం కోసమా, మరేదైనా ఉందా? 3 కార్పొరేషన్లతో ప్రజలకు లాభమా, నష్టమా? కొత్త కార్పొరేషన్లతో ప్రజలకు ఏ విధంగా మేలు? 3 కార్పొరేషన్ల వల్ల జరిగే నష్టం ఏంటి? కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందా? బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాయి? ఎంఐఎంకి మేలు చేసేందుకే విభజించారా? ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయా అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. జీహెచ్ఎంసీ విభజన అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కూడా విభజించామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తున్న పరిస్థితి. అసలు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారా? ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే విభజించామని చెప్తుంది. బట్ విపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు. సో అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి స్వామి? ప్రధానంగా ఒకవైపు హైదరాబాదు నగర విభజనకు సంబంధించిన విషయంలో ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఆ విభజన అనేది కూడా పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం కాస్త, నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి విషయం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి 150 డివిజన్లను 350 డివిజన్లుగా విభజించారు. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలను, 7 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసి 300 డివిజన్లు చేయడంతో కూడా ఇది ఒక మహానగర పాలికలాగా, ఒక ముంబై లాగా, ఒక బెంగళూరు లాగా మహానగర పాలికలాగా పెద్ద ఎత్తున కూడా ఇది ఒకే మున్సిపల్ కార్పొరేషన్గా చూస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా దీన్ని 3 ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీన జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియడంతో కూడా వెంటనే నిన్న ఒకవైపు జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 159ని ఒకవైపు వెంటనే విడుదల చేయడం జరిగింది. ఇందులో 3 ముక్కలుగా ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి 150 వార్డులను యథావిధిగా కొనసాగిస్తూ మిగతా 2 ప్రాంతాలని ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 3 ఒకవైపు జోన్లను ఉన్నటువంటి ఏరియాను 76 డివిజన్లతోటి, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతోటి దాన్ని ఒక 74 డివిజన్లతోటి ఒకవైపు 3 జోన్లతోటి ఏర్పాటు చేశారు. ఒక్కొక్క చోట కూడా గతంలో ఉన్నటువంటి ఏరియాలని కూడా కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సికింద్రాబాద్ ఉన్నటువంటి కొన్ని ఏరియాలతో కలిపి పాత ఏరియాలన్నీ కూడా కలిపి ఒకే దగ్గర చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి డివిజన్స్ అన్ని కూడా యథావిధిగా కొనసాగుతాయి. 150 డివిజన్ అన్ని కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఇది విస్తరించేటువంటి అవకాశం ఉండడంతో కూడా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది ఎంఐఎం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా బీజేపీ దీన్ని అభివర్ణిస్తుంది. కావాలని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని
మూడు ముక్కలు చేశారు. ఒకే మహానగర పాలిక ఉంచితే అందరికీ ఉపయోగపరంగా ఉండేది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో కావచ్చు, పాలక నిర్ణయాలకు సంబంధించిన విషయం కావచ్చు, అన్ని కూడా యూనిఫామిటీ ఉండేది. అలాంటి దాన్ని కాస్త మూడు ముక్కలుగా చేశారు. ఢిల్లీ తరహాలో మూడు ముక్కలు చేసి దీన్ని రాజకీయంగా తమ పబ్బం గడుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి వాదన. ఎంఐఎం ఒకవైపు కాంగ్రెస్ రెండు కలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకునే వీలవుతుంది. ఇప్పటికీ అందులో ఉన్నటువంటి అనేక డివిజన్లన్నీ కూడా ఇప్పటికీ 40-50 డివిజన్ల పైన ఎంఐఎంకు పట్టుంటుంది. మిగతా చోట్ల కాంగ్రెస్ వాటిని గెలుచుకుంటే సరిపోతున్న ఉద్దేశంతో ఎంఐఎం ఒక ఇటు కాంగ్రెస్ రెండు కలిసి ఒక జేహెచ్ఎంసీలో పాగా వేయడం కోసం చేసిన ఎత్తుగడగా కూడా బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ చూస్తున్నాయి. మరోవైపు సైబరాబాద్ ప్రాంతాన్ని ఐటీ ఏరియానంతా కూడా గతంలో ఉన్నటువంటి ఏరియానంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఇటు మూడు జోన్లను ఒకవైపు కుకట్పల్లి కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, మిగతా జోన్లన్నింటి కూడా ఏకతాటిపై తీసుకొచ్చి దీన్ని ఒక గచ్చిబౌలి ఇవన్నీ ఏరియాలన్నింటి కూడా ఒకపై తీసుకొచ్చి దీన్ని కూడా మూడు జోన్లను కూడా కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా దీన్ని ఏర్పాటు చేస్తూ ఐటీ అనుబంధంగా ఉన్నటువంటి మిగతా ఏదైతే డెవలప్ అవుతున్న హైదరాబాదు ఒకవైపు నైరుతి ఏరియా అంతా కూడా ఒక ప్రాంతంగా తీసుకొని దీన్ని ప్రత్యేక కార్పొరేషన్ రూపొందించారు. ఇందులో దాదాపుగా 76 డివిజన్లు ఉన్నాయి. ఈ 76 డివిజన్లకు సంబంధించి ఒక 26 డివిజన్లు ఏకంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. మరోవైపు ఇటు కుత్బుల్లాపూర్ జోన్ కావచ్చు, మరోవైపు కుకట్పల్లి జోన్ కావచ్చు, వీటన్నిటిని కలిపి ఒక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడంతో కూడా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అత్యంత ఆర్థిక కార్యకలాపాలపై ఎక్కువ ఉండేటువంటి ఏరియా, ఐటీ డెవలప్ అయినటువంటి ఏరియా కావడంతో కూడా ఫార్మా ఏరియా కూడా ఇదే ఏరియాలో పెద్ద ఎత్తున విస్తరించి ఉంటుంది. ఆర్థికంగా దీనికి కొంత వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేయడం కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీనికి ఇప్పటికే కమిషనర్ కూడా ఏర్పాటు చేసింది. యూజర్ చార్జెస్ పన్నుల భారం పడుతుందంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. పన్నుల భారం పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా పన్నుల భారం పెంచే అవకాశం లేదు. ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక ఒకవైపు ఇంటి ట్యాక్స్ కావచ్చు, ఒకవైపు ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్తో పాటు ఇటు ట్రేడ్ ట్యాక్స్ కావచ్చు, అనేక రకాల యూజర్ ఛార్జెస్, సివరేజ్ యూజర్ ఛార్జెస్ కావచ్చు, మిగతా అన్నింటినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవైపు నగరం అంతా కూడా మూడు ముక్కలు చేసినప్పటికీ కూడా హైదరాబాదు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుని మాత్రం మొత్తం కోర్ అర్బన్ ఏరియా వరకు కూడా విస్తరించారు. దాన్ని ఒకే బోర్డుగా దాన్ని సివరేజ్ బోర్డును ఒక జలమండలిని అంతా కూడా ఒకటే బోర్డుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అదనపు పోస్టులు కేటాయించారు. ఇప్పుడు 3 కమిషనర్లకు 3 కమిషనర్గా ఇప్పుడు నియమించారు. హైదరాబాద్ జేహెచ్ఎంసీకి కర్ణన్ని, అదేవిధంగా సైబరాబాద్కు శైలజాని, ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి విజయకిషన్ రెడ్డిని కమిషనర్గా నియమించారు. వీరు 3 పైన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఉండేటువంటి ఒకవైపు జయేష్ రంజన్ని ఒకవైపు ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించడం జరిగింది. హైదరాబాద్ సంబంధించిన విషయంలో రానున్న రోజుల్లో ఒక విశ్వనగరంగా ఎదుగుతుంది. దీన్ని మరింత విస్తరించాలంటే బెంగళూరు తరహాలను, ఒకవైపు ముంబై తరహాలను, ముంబై కూడా మహానగర పాలిక ఉంది, ఒకవైపు ఇటు బెంగళూరులో కూడా మహానగర పాలిక ఉంది. హైదరాబాద్ను కూడా ఈ 300 డివిజన్లు కలిపి గ్రేటర్ హైదరాబాద్ నుండి మహానగర పాలిక చేసి కనుక విభజించి అధికారులు ప్రత్యేకంగా ఆయా జోన్ల వారీగా ఐఏఎస్ అధికారులు బాధ్యతలు అప్పచెప్తే అభివృద్ధి మరింత ఈజీ అయ్యేది, మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రాజకీయ దృష్టితోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని బీఆర్ఎస్ని ఎదగకుండా చేయడం కోసం, చెక్ పెట్టడం కోసం ఇప్పుడు 3 ముక్కలుగా చేసిందనే ఒక విమర్శ అయితే వినపడుతుంది. ఇంబిందు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఇక జిహెచ్ఎంసీ విభజన అంశం ఇప్పుడు చాలా వరకు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసమే కూడా విభజన చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ ఏకపక్షంగా కూడా నిర్ణయం తీసుకున్నారు, విపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించలేదు అంటూ కూడా అటు విపక్షాల నుంచే వస్తున్న ఆరోపణ. సో మొత్తంగా కూడా చూసిన ప్రజాభిప్రాయం తీసుకోకుండా కూడా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ కూడా విపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులతో సరైన చర్చ జరగలేదంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. రాజకీయాల లాభ నష్టాల కోణంలోనే కూడా ఈ విధమైన విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బట్ కాంగ్రెస్ వాదన వచ్చేటప్పటికీ జిహెచ్ఎంసీ చాలా వరకు పెద్దదైపోయింది, పరిపాలన చాలా వరకు కష్టం అవుతోంది. చిన్న కార్పొరేషన్లో చేస్తే చాలా వరకు కూడా సేవలు వేరే తొందరగా కూడా అందుతాయి వాళ్ళకి, స్థానిక సమస్యలకు స్థానిక స్థాయిలోనే కూడా పరిష్కారం లభిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదన. సో ప్రజల అభిప్రాయం కొంత ఎట్లా ఉన్నా కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అనుకూలంగా భావిస్తున్న వాళ్ళు అనుకూలంగా భావిస్తూ ఉన్నారు. రైట్, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడూ కూడా తెలంగాణ రాజకీయాలకు ఒక సెమీఫైనల్ లాంటివి. సో సరిహద్దులు మార్పు వల్ల కూడా ఓటర్ల సమీకరణ మారచ్చు. బట్ అందుకే బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తానికి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం
పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కూడా మార్పు చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తోంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గెస్టులు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి రాజీవ్ గౌడ్ జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా పల్లె రామచంద్ర గౌడ్ ఏం చెప్తారు? జీహెచ్ఎంసీ విభజన పరిపాలన అవసరం కోసమేనా, లేకపోతే రాజకీయ కోణంలోనే ఏమైనా కూడా మార్పులు చేస్తున్నారా? ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా దీన్ని అంటే మీ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే కూడా విభజిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. నమస్కారం అండి అందరికీ, ప్రేక్షకులకు, యజమానానికి అందరికీ. ముఖ్యంగా ఇది పరిపాలన సౌలభ్యం కోసానికి తయారు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. వ్యవస్థలో ఇక్కడ సుమారుగా 50% తెలంగాణ రాష్ట్రంలో 50% వరకు ఇక్కడ సుమారుగా ఉంటారు. దాంట్లో సెటిలర్స్ కూడా 30 to 40% బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. మినీ ఇండియాగా ఉంది, మినీ వరల్డ్ గా కూడా చెప్పొచ్చు. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, సుమారుగా దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకందరికి కూడా సానుకూలకంగా ఉండేటట్టు ఉంటది. పరిపాలన సౌలభ్యం కోసానికి ఉంటది, అన్ని రకాలుగా డెవలప్మెంట్ కూడా ఉంటది. ఆ డెవలప్మెంట్ కూడా ఇక్కడ మన వాళ్ళు వాతావరణాన్ని సహకరిస్తుంది. పరిశ్రమలకైనా కానీ మనకు ముఖ్యంగా ఏం ఆలోచన చేయడం జరిగిందంటే, ఓఆర్ఆర్ మధ్యలో నివాస ప్రాంతంగా డెవలప్మెంట్ చేసుకొని ఓఆర్ఆర్ తర్వాత ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఇది అందరికీ లబ్ధి చేరే రకంగా ఉంటది. దీంట్లో ఎవరికి కూడా నష్టం జరగదు. ఎందుకంటే మనము నివాస ప్రాంతంలో ఉండేటి మౌలిక సౌలభ్యాన్ని కోసానికి సుమారుగా 25,000 కోట్లను కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో 12,500 వాటర్ సంబంధించి, అదే రకంగా రోడ్లు, డ్రైనేజీ, తర్వాత అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్ల కోసానికి కూడా, డెవలప్మెంట్ కోసానికి కూడా, పరిపాలన సౌలభ్యాన్ని కోసానికి చేయడం జరిగింది. దీంట్లో ఎవరికి కూడా నష్టం ఉండదు. ఇది రాజకీయ కోణంలో వాళ్ళు విమర్శించాలడానికి వాళ్ళకి ఏది లేక విమర్శించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులు, మన తెలంగాణ ప్రాంత వాసులు అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు. అదే రకంగా దేశంలోని కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు. వాళ్ళకు కూడా తన సొంత రాష్ట్రంలో, తన సొంత గ్రామంలో, తమ సొంత ఇంట్లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, భాషా పరంగా అనుకోండి, ప్రాంతీయ పరంగా అనుకోండి, ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ సొంత రాష్ట్రంలో ఏ రకంగా ఉంటారో, తమ సొంత గ్రామంలో, సొంత ఇంట్లో ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఇప్పటి వరకు మనము ఈ 2 సంవత్సరాల నుంచి అంటే ప్రజాపాలనలో అందరికి అనుకూలంగా ఉంది. ప్రజాభిప్రాయం సేకరణ నిర్వహించకుండా కూడా ఏకపక్షంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇటు విపక్షాల నుంచి కూడా ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోలేదంటున్నారు విపక్షాలు. ఇప్పుడు దీంట్లో ఎలాంటి మైనస్లు ఉంటే, దీంట్లో ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు కూడా చేయడానికి ఆస్కారం ఉన్నది. దీంట్లో ఇబ్బందికరంగా ఎలాంటిది కూడా ఉండదండి. ఎందుకంటే ఇది అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి రక్షణగా ఉంటది. దీంట్లో ఎలాంటి ఇబ్బంది జరగదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎలాంటివి ఉంటే దాన్ని మీరు తెలియజేయండి. దాని గురించి ఆలోచన చేయడం ఉంటది. దీంట్లో ఒక ప్రాంతం వాళ్ళకు ఒకరికి ఇక్కడ చేయాల్సిందంటే, వీళ్ళు రాజకీయ కోణంలో కొన్ని ప్రాంతాల్లో ఒక వర్గానికి లబ్ధి చెందే రకంగా ఉంటదని ఆలోచన అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉండేది ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ లో నివసించే ప్రాంతంగా ఉన్నది. 3 విభాగాలుగా చేయడం దాంట్లో ఎవరికి కూడా నష్టం లేదండి. దాంట్లో నష్టపరిచితే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తెలియజేయండి. దీంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి కూడా నష్టం జరగదు. రామచంద్ర గౌడ్, అంటే బీఆర్ఎస్ అనేది జీహెచ్ఎంసీలో చాలా వరకు కూడా బలంగా ఉంది. వాళ్ళ బలాన్ని తగ్గించడానికి ఈ విధంగా కూడా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే కూడా బీజేపీ కూడా పుంజుకుంటున్న పరిస్థితి. సో మెయిన్ గా 2 పార్టీలు కూడా అవి ఆరోపణ చేస్తున్నారు. నిజానికి ఎక్కడ ఉంటదంటే, అధికారం ఎక్కడ ఉంటుందో సంపన్నం కూడా అదే రకంగా ఉంటది. సంపద అంటే ఆస్తి అండ్ అధికారం ఒకటే రకంగా ఉంటది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో ఉండొచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ అధికారము సంపన్న అంటే సంపద అనేది ఒక
వర్గానికి ఒక ప్రాంతానికి కాక అన్ని ప్రాంతాలకు డెవలప్మెంట్ లాగా ఉంటుంది. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అధికారం ఎప్పుడు ఎక్కడ శాశ్వతం కాదు. అధికారం మార్పు జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరగవచ్చు, దాంట్లో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీకి అనుకూలం కాదు, అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా ఉంటది. ఎవరికి నష్టం కూడా జరగదు. ఇక్కడ మనది ఏంటంటే అంటే మన రాష్ట్రమైనా దేశమైనా కానీ అన్ని కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్నది. ఈ రోజు కాదు, పాత రోజులైనా చూసినా భవిష్యత్తులో చూసినా కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉంటదండి. ఎలాంటి ఇబ్బందులు ఎవరైనా ఉంటే దాని గురించి చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు చర్చించడం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరగదు. కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసి ప్రజాపాలనలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఇవి చేయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్సులు వస్తాయి, దీంట్లో ఇబ్బంది పడాల్సిన లేదు. అంటే మనం ఇక్కడ కొన్ని సౌకర్యాలను మనం కొన్ని లబ్ధి పొందినప్పుడు కొన్ని ట్యాక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి ట్యాక్సీల పరంగా కూడా డిఫరెన్స్ ఉంటది. వేరే రాష్ట్రంలో కూడా చూస్తే మనం ఆలోచన చేస్తే వేరే రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రంలో GHM6 పరిధిలో గ్రేటర్ సంబంధించి కూడా ట్యాక్సీలు కూడా వేరే ప్రాంతానికి కంటే తక్కువనే ఉంటుంది. తక్కువ ట్యాక్సీలు తీసుకొని పన్నులు కూడా ఈ విభజన తర్వాత పెరుగుతాయి అంటున్నారు. పెరిగాయండి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే వేరే రాష్ట్రాల నుంచి మనం కంపేర్ చేస్తే ఢిల్లీ, అదే అంటే ముంబై, కొన్ని ప్రాంతాల గ్రేటర్స్ దాన్ని చూసుకుంటే మన ప్రాంతంలో అన్ని రకాలుగా రెంటెడ్ హౌస్ తక్కువనే ఉన్నాయి, ట్యాక్సెస్ తక్కువనే ఉన్నాయి, మౌలిక వసతులు వాళ్ళకంటే ఎక్కువ సౌకర్యాలు ఇచ్చుకుంటా అన్ని రకాలుగా బెనిఫిట్స్ అక్కడికంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. ఇప్పుడు మనం చూసుకుంటే గ్రేటర్స్ కొన్ని చూసుకుని కంపేర్ చేసుకుంటే దాంట్లో ఏదైనా పొరపాట్లు అంటే ట్యాక్స్ పరంగా కూడా చాలా తక్కువ ట్యాక్సులు. ఇక్కడ ఎక్కడనంటే తక్కువ ఖర్చుతో 100-200 రూపాయలతో కూడా నిత్య జీవితాన్ని కొనసాగించే రకంగా ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా రాజు గౌడ్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కూడా విభజిస్తున్నాము, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదు అంటూ కూడా అటు కాంగ్రెస్ ప్రతినిధి చెప్తున్న మాట. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు మేము చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడేమో ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ జిల్లాలు మారుస్తా అంటుండు. ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ సిటీని తీసుకొచ్చి చుట్టుముట్టు ప్రాంతాలను కలుపుకొని ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలను అంటే వీళ్ళు హైదరాబాద్ లో కలుపుకుంటే అక్కడ ఉన్న భూముల ట్యాక్సులు వెళ్ళిపోతాయి, హౌస్ ట్యాక్సులు వెళ్ళిపోతాయి, అన్ని విధాలుగా పన్ను వేసి ఈ రెవెన్యూ రాబట్టుకోనికి ప్రయత్నం చేస్తున్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఇవన్నీ కూడా ఈ కేంద్రం ఒక ఆదేశాల అనుసారంగా జరుగుతుంది. ఎందుకంటే పెద్ద కుట్ర జరుగుతుంది ఇంకా కాంగ్రెస్ ది బీజేపీది. ఏమంటే మన హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనో లేకుంటే యూటీ చేయాలనో అనే ఆలోచనలో ఈ బీజేపీలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మాట్లాడుకున్న సంగతి ప్రజలకు కూడా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఇంకోటి, ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఎట్లనైనా చేసి కాంగ్రెస్ ను గట్టెక్కియాలనే ప్రయత్నం. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే హైదరాబాద్. అభివృద్ధి ఏ విధంగా చేసింది అనేది ఈ రోజు యావత్ ప్రపంచానికి తెలుసు. హైదరాబాద్ ని ఒక ప్రపంచ చిత్రపటంలో పెట్టినాం. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేసినాం అనేది అందరికి తెలుసు. కాబట్టి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో కలుపుకొని బీఆర్ఎస్ ను వీక్ చేయాలనే ఆలోచనతో ఒకటి, రెండోది దీన్ని యూటీ చేయాలని ఒకటి, ఇంకోటి ఇంతకుముందు రామచంద్ర గౌడ్ మాట్లాడుకుంటూ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఈజీగా ఉంటుందని చేసుకున్నట. మళ్ళీ మేము జిల్లాలు చేసినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించారు? మేము కూడా ప్రజలకు అన్ని విధాలుగా కావాలని 33 జిల్లాలు చేసినాము. మరి ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి వచ్చి జిల్లాలు మార్చుతా అంటుండు, మరి హైదరాబాద్ లో విలీనం చేస్తా అంటుండు చుట్టుముట్టు గ్రామాలు. అవన్నీ కూడా వాళ్ళ ఒక రాజకీయ కుట్ర. అది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్న నాటకాలు. ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఇప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల్లో మా మున్సిపాలిటీలలోనే పక్కకున్న గ్రామ పంచాయతీలు మా దాంట్లో విలీనం గమ్మంటేనే అనేక గ్రామ పంచాయతీల సర్పంచ్లు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ కోర్టుకు వెళ్ళి మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళు స్టేలు తెచ్చుకోరు. రేపు ఇది కూడా అట్లే అవుతుంది. వీళ్ళు ఎన్ని నాటకాలు చేసినా
హైదరాబాద్ లో జరిగే ఎన్నికలకు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచులో ఖాయం. ఈ దానికి భయపడే వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, హైదరాబాద్ ఉన్న ప్రజలకు తెలియజేస్తుంది. రైట్. పల్లె రామచంద్ర గౌడ్ గారు ఏం చెప్తారంటే కేవలం నగర శివార్లలో మాత్రమే మార్పులు చేస్తేనే ఇవన్నీ కూడా అభివృద్ధి విధంగా కూడా పెడతారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలోనే, అందుకే కూడా ఈ విధంగా కూడా చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ అంటేనే జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. సో వాళ్ళకి ఎక్కువగా కూడా అక్కడ ఇమేజ్ ఉంది, అలాగే వాళ్ళకి ఓట్ల బలం కూడా ఉంది. వాటిని తగ్గించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ విధమైన మార్పులకు శ్రీకారం చుట్టింది అంటున్నారు. ఇది రాజగౌడ్ గారు 2 విషయాలు చెప్పారు. 33 జిల్లాల్లో ఇప్పుడు జిల్లాలు మార్చడం ఖచ్చితంగా అదే రకంగా ఉంటుందని డిక్లేర్ చేయడం జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసానికి జిల్లాలు మార్చే దాంట్లో అంటే ఇబ్బందులు ఉన్న దగ్గర ఏదన్నా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది, కానీ దాంట్లో 33 జిల్లాల్లో ఎక్కడ కూడా తగ్గించేది లేదు, పెంచేది లేదని డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా దాని గురించి డిసైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఈ రోజు కాదండి, మొదటి నుంచి కూడా జరిగింది. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ని నిర్మించింది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 2009లో చేయడం జరిగింది. అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అదే టైంలో రావడం జరిగింది. అదే రకంగా మెట్రో రైల్ కూడా అదే టైంలో రావడం జరిగింది. హైదరాబాద్ ను ఒక్కటి కాదు, ఎవరు వచ్చినా కానీ డెవలప్మెంట్ లో ముందుంటారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీది పాత్ర ఎక్కువ ఉన్నది, ఎందుకంటే 2009 తర్వాతనే ఇది మెట్రో రైల్ రావడం, ఓఆర్ఆర్ రావడం జరిగింది. దాంతో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉండే లోపల భాగాన్ని ఇండస్ట్రీ కారిడార్ లేకుండా ఇండస్ట్రీని బయటకు పంపించేసి లోపల నివాసానికి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓఆర్ఆర్ తర్వాత ఇండస్ట్రీ క్యాడిఆర్ అంటే ఇండస్ట్రీలను బయటకు పంపించి అక్కడ డెవలప్మెంట్ చేయాలి అనే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇంకోటి రాజకీయ పరంగా ఇక్కడ 100 సీట్లు ఉన్నాయి, మేము ఉన్నామని అంటున్నారు. నిజమే, ఆ టైంలో అంటే 2014 నుంచి 2022 వరకు 23 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. దాంట్లో డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళు ఉండొచ్చు. కానీ 23 ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ 36 నుంచి 39 ఎమ్మెల్యే సీట్ల నుంచి తగ్గుకుంటూ వచ్చి ఎంపీ ఎలక్షన్ లో తగ్గింది. దాని గురించి ఎప్పుడు ఏ పార్టీది కూడా శాశ్వతంగా కాదు. మనం చేసే ప్రజలకు డెవలప్మెంట్ అనుకోండి, ప్రతిదీ మనం చేసే దాన్ని బట్టే మనకు రిటర్న్స్ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ ఉండి వీళ్ళు ప్రజలు ఆదరించినప్పుడే మళ్ళీ మనం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 5-10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ కి ఎలాంటి డోకా లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉండే కార్పొరేటర్లు అనుకోండి, మీ నాయకులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎట్లున్నదంటే అధికారం ఎటుండో అధికారం దిక్కే వచ్చిండ్రు. మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. ఈ 6 months 1 year నుంచి 2023 నుంచి ఈ 2 years వరకు కాంగ్రెస్ బలం పెరుగుకుంటూ వచ్చింది. బీజేపీకి, బీఆర్ఎస్ కు డౌన్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకోండి, కార్పొరేటర్స్ అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పల్లె రామచంద్ర గౌడ్ గారు, అలాగే రాజు గౌడ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన విభజన చేస్తుంది అంటున్నారు. బట్ బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాజకీయ లబ్ధి పొందడం కోసమే విభజన చేస్తున్నట్టు కూడా విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఇది. ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.